కాంగ్రెస్ లోకి వైఎస్ షర్మిల రాకను టీడీపీ జనసేన కూటమి ఎలా చూస్తోంది? బీజేపీ టీడీపీ జనసేనలపై షర్మిల ప్రభావం ఎలా ఉండబోతోంది? విభజన తర్వాత కోలుకోలేని స్థితిలోకి కాంగ్రెస్ వెళ్లిపోయి నిస్తేజంలో ఉండిపోయింది. షర్మిల రాకతో కాంగ్రెస్ బలం పుంజుకునే దిశగా పరిణామాలు సాగితే ఆయా వర్గాలు కాంగ్రెస్ వైపు నడుస్తారని రాజకీయ నిపుణులు అభిప్రాయాలను కాదనలేం. అదే వాస్తవ రూపం దాల్చితే టీడీపీ జనసేనలకు సైతం వైఎస్ షర్మిల రాక ప్రమాదమనే హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమవుతున్నాయి. ఇదే సందర్భంలో వైసీపీ అధినేత జగన్ పొత్తుల కోసం కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే చర్చ సాగుతోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా మార్చేసింది. ఇక ఈ పరిస్థితుల్లో నిన్న సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు, కొత్త పొత్తులపైన ఆయన మాట్లాడడం, పొత్తుల కోసం కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, ఏపీ ప్రజల్లోనూ ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. అసలు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉద్దేశం ఏమిటి? పొత్తుల కోసం కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారన్న ఆయన వ్యాఖ్యల మర్మమేమిటి? బెంగళూరు సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అరెస్టు, 31 ఏళ్ల క్రితం నాటి కేసు ఎఫెక్టు, రాబోయే రోజుల్లో కుట్రలు, కుతంత్రాలు జరుగుతాయని, కొత్త పొత్తులు పెట్టుకుంటారని, అబద్ధాలు చెబుతారని, మోసాలు చేస్తారని సీఎం జగన్ ఎందుకు చెప్పారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో వైసీపీ మరో సంకట స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కేంద్రంలో బీజేపీతో స్నేహహస్తం, ఏపీలో టీడీపీ కూటమికి సానుకూలంగా ఉన్న బీజేపీతో విభేదిస్తోంది. వైసీపీ ద్వంద్వ వైఖరి అమలు చేస్తోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అంచనా వేసుకోలేని సంక్లిష్ట దశలో ఉంది వైసీపీ. జగన్ పూర్తిగా బీజేపీ అదుపాజ్ఞల్లో ఉండటం, బీజేపీతో అధికారికంగా పొత్తు లేకపోయినా ఆ పార్టీకి నమ్మకమైన భాగస్వామిగా ఉండటం, రాబోయే ఎన్నికల వరకు ఇదే వైఖరి కొనసాగిస్తాయా లేదా అనే సంశయమో లేకపోలేదు. వైసీపీ అగ్రనేత సీఎం జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు ఆయనతో చర్చలు జరిపారు. కేసీఆర్ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అంతేకాదు, షర్మిల కాంగ్రెస్లో చేరిన వెంటనే ఇద్దరి భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా రాజకీయ పరిణామాలు, వ్యూహాలపై కూడా చర్చించినట్లు విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కేసీఆర్, జగన్ ఉమ్మడి శత్రువు, చంద్రబాబు నాయుడు తాజా వ్యూహాలపై కూడా ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చంద్రబాబు వ్యూహాత్మకంగా కాంగ్రెస్ వైపు మళ్లించారనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలపై చర్చించారనే టాక్ వినిపిస్తోంది. షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి కాంగ్రెస్ తీసుకురావడం వెనుక చంద్రబాబు వ్యూహం ఏమైనా ఉందా అనే లోతైన అంశాలను సైతం చర్చించినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వచ్చేసింది. ఏపీలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని నిలువరించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్తో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం సాగుతోంది. మొత్తంగా ఈ వ్యవహారం తెలంగాణలో నీకు సాయం చేశా, ఏపీలో తనకు సాయం చేయాలని ఇద్దరు నేతలు చర్చలు జరిపారని సిపిఐ జాతీయ నేత నారాయణ మాటల్లో వాస్తవం లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు, అదే రోజు లోటస్ పాండ్లోని తన నివాసంలో తల్లి విజయమ్మతోనూ వైఎస్ జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తే జరిగే పరిణామాల గురించి చర్చించినట్లు వార్తలు షికారులు చేశాయి. ఇంకా వైఎస్ షర్మిలను బుజ్జగించే ప్రయత్నాలను వైసీపీ ఇంకా కొనసాగిస్తుందనే వాదనకు బలం చేకూర్చుతోంది. ఇదే నిజమైతే వైసీపీ కాంగ్రెస్ పొత్తు కూడా ఏపీ రాజకీయాల్లో సహజ పరిణామమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వత శత్రువులు కాదు, శాశ్వత మిత్రువులు కాదనేది సూక్తి లేకపోలేదు. కాంగ్రెస్ అధిష్టానం వైసీపీ అగ్రనేత సీఎం జగన్ చెల్లెలు షర్మిలను ఏపీపై గురిపెట్టింది. కాంగ్రెస్ పార్టీ 1% కూడా లేదనే టాక్ ఉన్నప్పటికీ ఈ సాహసం చేయడం వెనుక ఉన్న వ్యూహమేంటి? తెలంగాణలో ఫెయిల్యూర్ అయ్యారనే విమర్శలను ఎదుర్కొన్న షర్మిలను రంగంలోకి దింపడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే చర్చ
ఆసక్తికరంగా సాగుతోంది. కాంగ్రెస్ అధిష్టానానికి మొదటి నుంచి వైసీపీ నుంచి విభేదాలున్న మాట బహిర్గతమే. కాంగ్రెస్ను కాదని జగన్ సొంత పార్టీ వైసీపీని పెట్టుకోవడంతో ఏపీలో కాంగ్రెస్ మూలాలు లేకుండా పోయాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, ఆయన సన్నిహితులు మొత్తంగా విభజన తర్వాత వైఎస్ జగన్కు దన్నుగా నిలబడ్డారు. ఇప్పుడు వైఎస్ కూతురు కూడా ఏపీ రాజకీయాల్లోకి రావడంతో అధికార వైసీపీ సహా విపక్ష టీడీపీ జనసేన కూటమిలోనూ చర్చకు తెరలేపింది. ఏపీలో బీజేపీ అధిష్టానం వైసీపీ సానుకూల ధోరణి అవలంబించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తుకు సానుకూలంగా ఉండే అవకాశాలున్నాయనే వాదన ముందుకొస్తోంది. ఏపీలో కాంగ్రెస్కు పొత్తు అనివార్యమనే అంశాలను ఆ పార్టీ నాయకులే కాదు, రాజకీయ విశ్లేషకులు సైతం తప్పదనే అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఏపీలో పొత్తులకు తెరలేపుతుందా, ఒంటరిగా బరిలోకి దిగుతుందా? అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల వేళ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఏపీపై ఎలాంటి వ్యూహాలకు పదును పెడతాయో, ఎలా ఏపీలోకి ఎంటర్ అవుతాయన్న చర్చ సాగుతోంది. ఏదేమైనా కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు, బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఆయా పార్టీలను సమాయత్తం చేస్తూనే ఉన్నారు. కీలక సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ వైసీపీ అగ్రనేత జగన్మోహన్ రెడ్డి, టీడీపీ జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జాతీయ పార్టీలకు దీటుగా వ్యూహాలకు పదును పెడతారా? జాతీయ పార్టీల ఉచ్చులో పడి కొట్టుకుపోతారా? ఈసారి మార్పును కోరుకుంటున్న ఏపీ ప్రజలు జాతీయ పార్టీలను ఆదరిస్తారా? ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనే చర్చ సాగుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ తెలంగాణలో అధికారాన్ని దక్కించుకుంది. మొత్తంగా 5 రాష్ట్రాల్లోనూ బీజేపీకి ధీటుగా గణనీయమైన ఓటు బ్యాంకును సంపాదించుకుంది. ప్రస్తుతం దక్షిణాదిపై గురిపెట్టిన జాతీయ పార్టీలైన అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీల ఏపీ కీలకంగా మారింది. కర్ణాటక విజయంతో తెలంగాణలోనూ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్లో పట్టు సాధించడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కాంగ్రెస్లో చేరిపోయారు. ఢిల్లీ పెద్దల సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ రాజకీయాల్లో షర్మిల కీలక భూమిక పోషించేలా కాంగ్రెస్ కసరత్తుకు సమాయత్తమైంది. కాంగ్రెస్ వ్యూహం ఆ పార్టీకి గంపగుత్తగా లాభం చేకూర్చుతుందా? లోక్సభ ఎన్నికలే కేంద్రంగా ఉపయోగించుకుంటుందా? ఈ మేరకు ఏపీ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుంది? ఏపీలోనూ తెలంగాణ ఫలితాలు సాధించే వ్యూహానికి పదును పెట్టనుందా? అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన కూటములు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వ్యూహానికి దీటుగా ఎలాంటి వ్యూహరచన చేయనున్నాయని, ఇంకా మరెన్నో అంశాలపై ఆసక్తికర చర్చకు ఏపీ వేదికైంది.